ఫ్రెండ్స్, నేను కే హరిప్రసాద్. ఈరోజు మనము మ్యాథమెటిక్స్ 6th క్లాస్కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఫ్యాక్టర్స్. So first, a factor is a factor of a number is an exact divisor of that number. So before the definition, simply we can discuss some example. That is, Arun has 6 balls. Arun has arranged like this. Here 6 balls. Another type. This is another type. So one more type. This is one more type. సో ఇక్కడ అరుణ్ అనేటువంటి ఒక పర్సన్ స్టూడెంట్ 6 బాల్స్ ను ఇట్లా డిఫరెంట్ వేస్ తో అరేంజ్ చేశాడు. ఇక్కడ 1 2 3 4 5 6. సో దిస్ ఈస్ 1 రో ఇంటూ 6 కాలమ్స్. రో అంటే ఇలా ఉంటుంది, కాలం అంటే ఇలా కిందికి 1 2 3 4 5 6. సో దట్ ఈస్ 1 రో ఇంటూ 6 కాలమ్స్. నెక్స్ట్ ఇక్కడ 2 rows, 1 row 2 rows. So that is 2 rows into first column, second column, third column. So 3 columns. That is 2 into 3. Next ikkada first row, second row, third row. So 3 rows. First column, second column, 2 columns. Next ikkada first row, second row, third row, fourth row, fifth row, sixth row. So 6 rows, only 1 column. సో ఇక్కడ 6 ను ఎలా అరేంజ్ చేసాము? 1 into 6 గా చేయొచ్చు, 2 into 3 and 3 into 2 and next 6 into 1. So here observe that 6 is divisible by 1. 1 తో డివిజిబుల్ అవుతుంది 6. అదే విధంగా 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 తో 2 3 గా 6, అది కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 6 తో ఏమవుతుంది? 1 తో పోతుంది, 2 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్, 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈస్ 1 2 3 6. So total how many number of factors here? 1 2 3 4. 4 factors. Okay, this is the process. Factors అంటే సింపుల్ గా వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ తో అన్ని కూడా ఈ నంబర్ తో డివిజిబుల్ అవుతాయి. చూడండి, 1 6 తో డివిజిబుల్, 1 తో 6 డివిజిబుల్ అవుతుంది, 2 తో కూడా 6 డివిజిబుల్ అవుతుంది, 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది, 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సేమ్ యూ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ 8. 1 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 1 తో అవుతుంది. 2 తో అవుతుందా? ఎస్, 2 4 జా. ఇలా చేద్దాం, 2 4 జా 8. 1 తో తీసుకుందాం, 1 8 జా 8. సో అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తేనే దీన్ని మనం ఫ్యాక్టర్ గా ఐడెంటిఫై చేస్తాం. సో 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. So this is remainder, this is divisor, this is quotient, this is dividend. దీన్ని డివైజర్ అంటాము, ఇది రిమైండర్ అంటాము, దీన్ని డివిడెండ్ అంటాము, దీన్ని కోషియంట్ అంటాము. సో మరి రిమైండర్ ఎప్పుడు 0 వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ ని మనము ఈ నంబర్ కు ఫ్యాక్టర్ గా తీసుకుంటాం, అంటే డివిడెండ్ కు ఫ్యాక్టర్ గా తీసుకుంటాం. సో 8 కు ఫ్యాక్టర్ ఏంటంటే 1. సో 2 తో కూడా పోయింది కాబట్టి 2. 3 తో పోతుందా 8? నో. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివైజర్. 4 తో చూద్దాం, 4 2 జా 8. సో therefore it is also factor 4. నెక్స్ట్ 5 తో పోతుందా? పోదు. 6 లేదు, 7 నో, 8. సో 1 2 4 8 are the factors of 8. 6 కు ఫ్యాక్టర్స్ 1 2 3 6. సో ఇది ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 10.
10 తీసుకుంటే 1 తో డివిజబుల్ అవుతుంది కదా, ఎస్ 1 10 జా 10. నెక్స్ట్ 2 తో 2 5 జా 10. నెక్స్ట్ 3 తో పోతుందా, 3 టేబుల్లో 10 రాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్. 4 తో పోతుందా, నో. 5 ఎస్ 5 2 జా 10 కాబట్టి 5 టేబుల్లో 10 వచ్చింది కదా, ఎస్. 6 తో పోదు, 7 తో పోదు, 8 తో పోదు, 9 తో పోదు, 10 తో పోతుంది. సో ఇవి ఆల్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, 12 తీసుకుందాం. సో 12 తీసుకుందాం. 12 దేంతో పోతుంది, 1 తో పోతుందా, ఎస్ 1 తో పోతుంది. 2 తో 2 6 జా 12. సో 1 2 3 ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏవేవైతే రిమైండర్ 0 వస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ ను మనం ఫ్యాక్టర్ గా ఐడెంటిఫై చేస్తాం. సో 1 తో పోతుంది, 2 తో పోతుంది, ఎందుకు 2 6 జా 12 కాబట్టి. 3 తో 3 4 జా 12. వెరీ గుడ్. నెక్స్ట్ 4 4 3 జా 12. నెక్స్ట్ 5 తో పోతుందా, 5 2 జా 10, 5 3 జా 15 అవుతుంది. సో కాబట్టి 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ 6 తో చూద్దాం. 6 1 జా 6 2 జా అంటే 6 టేబుల్లో 12 వచ్చింది కదా, సో కాబట్టి అది కూడా ఫ్యాక్టర్ అయ్యి. 7 తో పోదు, 8 తో పోదు, 8 1 జా 8 2 జా 16. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ ఈజ్ 12. 12 ఈజ్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో మనం ఇక్కడ బాగా అన్నింటినీ గమనిస్తే 6 ను 8 ను 10 ను 12 ను ఇలా 4 నంబర్స్ మనం తీసుకున్నాము. ఇక్కడ 6 కి తీసుకోండి, 1 ఈజ్ ద లీస్ట్ ఫ్యాక్టర్. 1 ఈజ్ ద లీస్ట్ ఫ్యాక్టర్. 1 అన్నిట్లో ఉందా చూడండి, 1 1 1 1. సో 8 కు 1 ఫ్యాక్టర్, 10 కు కూడా 1 ఫ్యాక్టర్, నెక్స్ట్ 12 కు కూడా 1 ఫ్యాక్టర్ ఉంది. సో అంటే ఏ నంబర్ కైనా 1 ఇస్ ఎ ఫ్యాక్టర్. ఎందుకు, 1 తో ఏ నంబర్ అయినా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకుందాం. 1 into 20 21 జా 20. సో కాబట్టి రిమైండర్ 0. సో 1 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నంబర్. 1 is the factor for every number and it is the smallest number or smallest factor. It is the smallest factor. Next, all of you observe that here 6. What is the upper factor? The highest factor is 6. What is the highest factor of 8? 8. What is the highest factor of 10? 10. What is the highest factor of 12? 12. So that means every number has a factor. That is itself has a factor. So highest factor is itself, lowest factor is 1. Very simple point. Lowest factor is 1. Highest factor of every number is itself. అంటే అదే నంబర్ దానికి ఫ్యాక్టర్ గా ఉంటుంది. సో మరి నెక్స్ట్ ఇక్కడ మిగతా ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ దీనికి 4 ఉన్నాయి, ఇక్కడ దీనికి 4, ఇక్కడ దీనికి 4, ఇక్కడ దీనికి 1 2 3 4 5 6. సో ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ కౌంటబుల్ అన్నమాట. ఫ్యాక్టర్స్ ఆర్ కౌంటబుల్. సో మెయిన్ ఫార్ములాస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్యాక్టర్స్ ఆర్ కౌంటబుల్. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్ ఈజ్ 1. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే దానికి అదే ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. Now we can observe some more numbers. ఇక్కడ ఇంకా కొన్ని మనం నంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఏంటి ఎలా వస్తాయో చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము అన్ని మనము. ఇప్పుడు టేబుల్స్ లో వేసేటప్పుడు ఒక పట్టిక రూపంలో వేద్దాం. పట్టిక రూపంలో ఎస్ 2 3 4 దిస్ ఈజ్ నంబర్, దిస్ ఈజ్ నంబర్, number of factors. Next, number of factors. ఇది ఈ టేబుల్ ఫామ్ లో మనం రాద్దాము. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 వరకు వెళ్తాం అనుకో. ఇక్కడ మరి ఈ నంబర్ ను
సో 1 దేంతో డివిజిబుల్ అవుతుంది? yes, 1 is divisible by itself, that is 1. సో నెక్స్ట్ 2 తో 2 కు దేంతో ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్? 2 కు 1, వెరీ గుడ్, 1. yes, 2 తో 2 is also divisible by 2. yes, 3, 1, it is divisible by 1 and 3. yes, now 4, yes, it is divisible by 1. yes, very good, 2. yes, 4. now 5, 1, 5. now 6 is 1, 2, 3 is 6 కాబట్టి 2 is a factor and 3 is also factor and 6 is also factor. 7, 1, 7. 8, 1, 2, 4. yes, very good, 8. yes, here observe that in this case ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము 1 కు నంబర్ ఏమి ఫ్యాక్టర్? ఓన్లీ 1. ఇది ఓన్లీ 1 ఫ్యాక్టర్ అంటే ఓన్లీ 1 మాత్రమే ఉంది ఫ్యాక్టర్. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ను కౌంట్ చేయాలి, మనం కౌంట్ చేయాలి. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఏమి? 1, 2. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈస్ 1, 2, ఓన్లీ 2. హియర్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? 1, 3. సో దట్ మీన్స్ 2 ఫ్యాక్టర్స్. సో 2 ఫ్యాక్టర్స్. Here 4 factors is 1, 2, 4. 3 factors, that is number of factors is 3. Now 5. Number of factors are 1, 5. That means only 2 factors. Here 1, 2, 3, 4. 4 factors. Here 1, 2 factors. Here 1, 2, 3, 4 factors. Here this is now most very important concept. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం మనకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 1 ఫ్యాక్టర్ ఉంది. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈస్ ఈ కాలమ్ చాలా ఇంపార్టెంట్. ఈ రో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ 1. ఇక్కడ 2, ఇక్కడ 3, 2, 4 ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ ప్రైమ్ నంబర్. న్యూ కాన్సెప్ట్ ఈస్ ప్రైమ్ నంబర్. So number of factors is only 2. Then that numbers are called prime numbers. So number of factors are only 2. That is 1 and itself. అంటే prime number అంటే 1 plus ఏ number అయితే ఉందో దాన్ని factors గా ఉంటే that are called prime numbers. That is 1. Sorry, here 2 is the prime number because it has only 2 factors. Why? Here 1 is factor for all and 2, that means itself only number of factors is 2. Next, now 3 also it has only 2 factors. So prime number 2, 3. 4 is not a prime number because it has more than 2 factors. So that is called composite number. Composite numbers. So composite numbers is nothing but other than prime numbers or simply more than 2 factors ఉంటే వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాము. అంటే ప్రైమ్ నంబర్స్ కాకుండా ఇక్కడ 4 అవుతుంది. నెక్స్ట్ 5 2 కాబట్టి 5 ప్రైమ్ అయిపోతుంది. 6 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో దట్ ఈస్ 7 ప్రైమ్ నంబర్. 8 కు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 8 ఇక్కడ అవుతుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ నంబర్స్ కి 2, 3, 5, 7. ఇప్పుడు నేను రాయలేదు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్. 9 తీసుకుందాం. 9 ప్రైమా కాంపోజిటా? ఆలోచించండి. ఎస్, 9 ఈస్ కాంపోజిట్ బికాస్ 3 3 are 9. అంటే so that means 9 has 1, 3, 9 are the factors. So number of factors is 3. So it is not a prime number. Very good. So this is composite number. After that 10. Simply you can observe that all the even numbers are composite numbers except 2. అంటే 2 తప్ప మిగతా అన్ని నంబర్స్ కూడా, అన్ని సరి సంఖ్యలు కూడా, అన్ని ఈవెన్ నంబర్లు కూడా కాంపోజిట్ నంబర్స్. ఒక 2 మాత్రమే ప్రైమ్ నంబరు. ఎస్, వెరీ ఇంపార్టెంట్.
even prime number, very most important point is even prime number. Even prime number is 2. So remaining all even numbers అంటే మిగిలిన అన్ని సరి సంఖ్యలు ఈవెన్ నంబర్స్ అన్ని కూడా కాంపోజిట్ నంబర్స్. మరి బేస్ సంఖ్యలు దట్ మీన్స్ ఆడ్ నంబర్స్ కి రూల్ వర్తించదు, బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఎందుకు? ఈవెన్ నంబర్ ప్రతి నంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది ఎక్సెప్ట్ 2, అంటే 2 కు ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్. సో ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈస్ 2. సో ఇవి మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నంబర్స్, నంబర్, ఫ్యాక్టర్ అండ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఈ రోజు మరి ఒకసారి కాన్సెప్ట్ గమనిద్దాం. ఫ్యాక్టర్ అంటే ఏ నంబర్ అయితే మనకు డివిజిబుల్ అవుతుందో ఆ నంబర్ వాల్యూని ఫ్యాక్టర్స్ గా తీసుకుంటాము. సో లీస్ట్ ఫ్యాక్టర్ ఏదంటే 1 అవుతుంది, అన్నిటికీ 1 అవుతుంది ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇట్ సెల్ఫ్ ఏ నంబర్కి అదే నంబరే కూడా ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ మధ్యలో కొన్ని నంబర్స్ ఉంటాయి, సో విచ్ ఆర్ కౌంటబుల్ నంబర్స్. మనము ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే కౌంటబుల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రైమ్ నంబర్ తీసుకున్నాం, మనము కాంపోజిట్ నంబర్ తీసుకున్నాము. ప్రైమ్ నంబర్ అనేది 2 తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు మాక్సిమం 1 ఈజ్ స్పెషల్ నంబర్ బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. సో 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అంటే ప్రైము కాదు, కాంపోజిట్ కాదు. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. ఓన్లీ ఒక ఫ్యాక్టర్ ఉంటే అది ఓన్లీ 1 కు మాత్రమే ఉంటుంది, అది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. 2 ఫ్యాక్టర్స్ ఉంటే దట్ ఈస్ ప్రైమ్ నంబర్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దట్ ఈస్ కాంపోజిట్ నంబర్స్. ఎస్, నౌ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఏది? ఎస్, వెరీ గుడ్. 2 is the even prime number. Yes, remaining all even numbers are composite numbers. సో ఈ రోజు మనం ఈ క్లాస్ లో చాలా అంశాలు తెలుసుకున్నాము. ఇది మళ్ళీ బాగా వినండి. దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లో మీరు ట్రై చేసి ఈవెన్ నంబర్స్ కి తర్వాత ప్రైమ్ నంబర్స్ కి, కాంపోజిట్ నంబర్స్ కి ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి అప్ టు 100 వరకు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.